ఫస్ట్ 7 గుంజీలతో ప్రారంభించండి. కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఆ గుంజలు తీసేటప్పుడు కూడా ఇలా చెయ్యి క్రాస్ పెట్టడము, రైట్ హ్యాండ్ పైకా, లెఫ్ట్ హ్యాండ్ పైకా, లేదంటే ఇలానా? అంటే ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, ఎలా చేసినా ఎలా పర్లేదా? చేసినా పర్వాలా. ఓకే. దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని అమెరికాలో బింగిళ్ళు తీయడానికి ఎలా తీయాలి, ఎలా కూర్చోవాలనేసి దానికి నేర్పించినందుకు $500 ఫీజు ఇస్తున్నారు. సూపర్ బ్రెయిన్ యోగా. నీ లెఫ్ట్ బ్రెయిన్ని రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయటం. నువ్వు ఎప్పుడైతే గుంజిళ్ళు తీస్తావో పొట్ట కిందకి వెళ్తుంది, హ్యాపీగా కింద కూర్చుంటాము ప్రశాంతంగా. కాళ్ళ దగ్గర నుంచి, మోకాళ్ళ దగ్గర నుంచి, నడుముకు సంబంధించి, చెవులకు సంబంధించి మొత్తం బాడీ అంతా సిస్టమ్ అంతా అవుతుంది. సో ఇది ఒక పద్ధతి ఓకే. ఫిజికల్గా చేసుకోవడం. దీని తర్వాత ఏమవుతుంది అంటే బాడీలో ప్రాణం అనేది డీపర్గా వెళ్తూ డీపర్గా వస్తుంది. చాలామంది మంచి పూజలు చేస్తారు. ఇప్పుడు ఓం గం గణపతే నమః 4 లక్షలు చేస్తే సిద్ధి. 4 లక్షలు చేస్తారు. అది నిలుపుకోవాలి కదా శరీరంలో. ఎలా నిలుపుకోవచ్చు? నిలుపుకోవాలంటే ఇది ప్రాసెస్. లోపలికి ప్రాణం అనేది వెళ్ళాలి కదా. ఓకే. నీ డీపర్లో నీ ఫిజికల్ బాడీకి అంత స్ట్రెంగ్త్ అని ఉండాలి.